వేసినట్లయితే మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి 2018లో జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్కి హత్య చేసుకున్న నేపథ్యంలో ఈరోజు వచ్చినటువంటి తీర్పు సమాజంలో ఒక ఎప్పటికీ గుర్తుండిపోవాలనే పరిస్థితి ఉన్నటువంటి న్యాయవాదులు ఏదైతే స్పెషల్ పీపీగా ఉన్నటువంటి దిశం నరసింహ కూడా చెప్తున్నారు. మొత్తంగా నల్గొండ జిల్లాలో సంచలనంగా సృష్టించినటువంటి ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి తీర్పు వీళ్ళ నేపథ్యంలో ఇక్కడ కోర్టులో కూడా మొత్తం న్యాయవాదులు కూడా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరును కూడా చెప్తే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే శ్రవణ్ కుమార్కి సంబంధించినటువంటి కూతురు తీవ్ర మనోవేదన గురవుతుండటంతో ఇక్కడిని కోర్టు ఆవరణ నుంచి బయటికి అయితే పంపించినటువంటి పరిస్థితిని మొత్తంగా చూసుకుంటే ఏదైతే నేరస్తులకు 7గురికి పడినటువంటి శిక్షకు సంబంధించి వారందరినీ బయటికి తరలించే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. మొత్తంగా మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి మీడియా సమావేశాలు కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా మీడియాకు కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. రవి, అయితే కోర్టు తీర్పుకు సంబంధించి ప్రణయ్ తల్లిదండ్రులు ఏమైనా స్పందించారా? అలాగే మిగతా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ కోర్టు తీర్పు ప్రణయ్ హత్య కేసులో తీర్పుకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పటికే ఏదైతే తమ కుమారుని దారుణ హత్యకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి ప్రేమలతలు తమకు కొడుకు హత్యకు సంబంధించినటువంటి నేపథ్యంలో తమకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చిందని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు. మరోపక్క ప్రజా సంఘాలు కూడా ఇక్కడ కోర్టు ఆవరణలో జరిగినటువంటి ఈ నేపథ్యానికి సంబంధించిన తీర్పుకు సంబంధించి కూడా ప్రజా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఈ మీడియాకు సంబంధించి ఏదైతే ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి ప్రేమలత ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు. మీడియా ముందుకు వచ్చి తమ కుమారుడి హత్యకు సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ కోర్టుకు సంబంధించినటువంటి తీర్పుకు సంబంధించిన అంశానికి సంబంధించి 4 గంటలకైతే మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. నరేష్, రవి, అలాగే పోలీసులు ఈ కేసులో వివరించిన దర్యాప్తు తీరు కానీ చాలా కీలకంగా మారింది. సో వాళ్ళ పోలీసులు ఎలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసుని వాళ్ళు దర్యాప్తు చేశారు, సాక్ష్యాలు ఎలా సేకరించారు, దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు పోలీసులు స్థానికులు? పోలీసులు కూడా ఇప్పటికే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 78 మంది విట్నెస్లకు సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పక్కా ప్రణాళికతో పాటు పక్కా నేరానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఎవిడెన్స్ కూడా పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అప్పటి ఎస్పీగా ఉన్నటువంటి ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సారథ్యంలో జరిగినటువంటి సంచలనంగా మారినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా చేస్తే దాదాపుగా 78 మంది సంబంధించినటువంటి సాక్షుల సాధారాలను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవడం కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదన కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఏదైతే అమృత బాబాయి శ్రవణ్ కుమార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు విజువల్స్లో మనం చూస్తున్నాం.